హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మనం ఏపీ టూర్ వెళ్ళాము. సో ఆ టూర్లో గోదావరి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్పెషల్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చానమాట. సో అవన్నీ ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్లీ ఇదైతే ఏదో పెద్ద ఇన్ఫర్మేటివ్ వీడియో కాదండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. గోదావరి వెళ్ళిన తర్వాతే గోదావరి రుచులు అని ఎందుకంటారు అనేది నాకు తెలిసిందండి. సో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి గోదావరిలో. సో కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు, ట్రై చేస్తారని మాత్రమే ఈ వీడియో అయితే చేశాను. నిజంగా గోదావరి వాళ్ళు చాలా అదృష్టవంతులండి. కోనసీమ అందాలు, కోనసీమ రుచులు అబ్బబ్బా చెప్పాలంటే మాటలే లేవు. చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా. సో నిజంగా టేస్ట్ కూడా అమేజింగ్గా ఉన్నాయి. మాకు పెట్టకుండా ఊరించేస్తున్నామని మాత్రం తిట్టుకోకండి. కాకినాడ అనగానే మనకి గుర్తొచ్చేది కాజాలు, అలాగే ఆత్రేయపురం అనగానే గుర్తొచ్చేది పూతరేకులు. అదేవిధంగా గోదావరిలో కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఐటెం ఫేమస్ అనమాట. కాజాలంటే మనకి ఎక్కడైనా దొరుకుతాయి, కానీ కాకినాడ కాజా అంటేనే ఎందుకు ఫేమస్? అక్కడున్న టేస్ట్ ఇంకెక్కడా దొరకదు కాబట్టి. ఇక్కడ చూపిస్తున్నవన్నీ మనకి ఎక్కడైనా దొరుకుతాయి, కానీ గోదావరి రుచి అయితే రాదు కదా. సో చూసారు కదండి, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఏం తీసుకొచ్చానో చెప్తాను. ఫస్ట్ అయితే ఇవి చూసారా, వీటిల్ని పిచ్చుగూళ్ళు అంటారంట. సో చూడ్డానికి కూడా అలాగే ఉన్నాయన్నమాట, అందుకని పిచ్చుగూళ్ళు అంటారేమో. అలాగే గరాజీలు అని కూడా అంటారంట. సో ఇవి వచ్చేసి మేము నగరంలో తీసుకున్నామండి. అక్కడ చాలా ఫేమస్ అంట. మనం రోడ్లో వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే పక్కన పెట్టుకొని అమ్ముతూనే ఉంటారు. ఇవైతే గోధుమ పిండి అలాగే బెల్లంతో చేస్తారంట. షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చండి. మరీ ఓవర్ స్వీట్ లేదు, అలాగని తక్కువ స్వీట్ కూడా లేదు, మీడియంగా చాలా పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్ అయితే. సో క్రిస్పీగా ఉన్నాయన్నమాట ఇవి. సో నగరంలో తీసుకున్నాం మేము ఇవి. సో ఇవి చూసారా, ఇవి చూడగానే నేను చెప్పాలా, మీకు గుర్తొచ్చేసింది కదా ఏంటో. ఇవి పూతరేకులు అండి. సో పూతరేకులు అంటే మనకు గుర్తొచ్చేది ఆత్రేయపురమే కదా. సో ఇవి ఆత్రేయపురం పూతరేకులు అనమాట. ఇందులో కూడా షుగర్తో చేసినవి అలాగే బెల్లంతో చేసినవి 2 టైప్స్ ఉంటాయంట. సో చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా, తినేలోపు కూడా మనకి టేస్ట్ ఆస్వాదించే లోపే అయిపోతున్నాయి అనమాట. సో చూస్తున్నారా, చాలా బాగున్నాయి అనమాట. ఇవి బెల్లంతో చేసినవి, డ్రై ఫ్రూట్స్ లోపల అలాగే బెల్లం పౌడర్ వేసి చేస్తారు. పూతరేకులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అందరూ నాకు తెలిసి మ్యాక్సిమం ఇష్టపడతారు పూతరేకుల్ని. సో ఆత్రేయపురం పూతరేకులు. సో నెక్స్ట్ అయితే గోదావరి మార్టేరు స్పెషల్ పాల్కోవా అండి. చూసారా, సో చూస్తే ఇది పిండితో చేసినట్లుగా అనిపిస్తుంది కదా మీకు, బట్ ఓన్లీ ప్యూర్ మిల్క్ అండ్ షుగర్తో చేస్తారంట. సో చాలా స్పెషల్ మార్టేర్లో కోవా అని చెప్పి తీసుకున్నాము. చూసినప్పుడు ఇది పాల్కోవా పిండితో చేస్తారేమో అనుకున్నాను, బట్ తిన్న తర్వాత తెలిసిందండి అసలు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయిందనమాట. సో మార్టేరు స్పెషల్ పాల్కోవా సూపర్గా ఉందండి. తప్పకుండా గోదావరికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ట్రై చేయాలండి. వెరైటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి పెనుగొండ కజ్జికాయలు అనమాట. సో చూడ్డానికి ఇది కోవా కజ్జికాయల్లా ఉన్నాయి కదా. సో ఇంతవరకు నేను కూడా టేస్ట్ చేయలేదండి. పైన జీరా చూస్తున్నారా ఎట్లా ఉందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది. అమేజింగ్ గైస్, నిజంగా సూపర్గా ఉన్నాయి. లోపల వచ్చేసి కోవా కాదండి, కొబ్బరే ఉంది. గైస్ బెల్లం కొబ్బరితో చేశారు, అదిరిపోయాయి అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాకినాడ అంటే మనకి ఫేమస్ గుర్తొచ్చేది సుబ్బయ్య గారి హోటల్, దాని తర్వాత కాకినాడ గొట్టం కాజాలు. సో ఇవి వచ్చేసి కాకినాడ స్పెషల్ గొట్టం కాజాలండి. వావ్, ఇవైతే అసలు అలా కొరిగితే దీంట్లో నుంచి వాటర్ పొంగినట్లుగా జీరా అయితే కారిపోతుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. దీంట్లో జీరా అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎందుకంటారో కాకినాడ కాజాలు అనేసి తిన్న తర్వాతే తెలిసింది నాకు. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. సో కాకినాడ ఫేమస్ గొట్టం కాజాలు. సో గైస్, ఇవైతే మడత కాజాలు అనమాట. ఇన్ని రోజులు కాజా అంటే ఇదొక్కటే అనుకున్నాను. సో కాకినాడలో ఇది ఫేమస్ అన్న విషయం ఇప్పుడు దాకా తెలియదు నాకు. సో ఇలాంటి కాజాలు కూడా ఉంటాయని చెప్పేసి. సో చూస్తున్నారా, ఇవి వచ్చేసి తాపేశ్వరం మడత కాజాలండి.
సో ఇవైతే ఆయిల్లో ఫ్రై చేశారంట. సో ఇక వీళ్ళ దగ్గర ఆయిల్తో పాటు నేతిలో ఫ్రై చేసిన కాజాలు కూడా ఉంటాయి. సో ఇవైతే చాలా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇవి కూడా తాపేశ్వరం కాజాలేనండి, కాకపోతే అవి ఆయిల్లో ఫ్రై చేశారంట. ఇవి వచ్చేసి నేతిలో ఫ్రై చేసిన కాజాలంట. సో ఆయిల్లో ఫ్రై చేసిన వాటికి నేతిలో ఫ్రై చేసిన వాటికి కొంచెం టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ రెండు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అవైతే చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయన్నమాట నేతిలో ఫ్రై చేసినవి, బట్ టేస్ట్ అయితే అద్రిపోతున్నాయండి. సో ఇవి వచ్చేసి మందపల్లిలో తీసుకున్నామండి. అక్కడ బొబ్బట్లు చాలా ఫేమస్ అనమాట. బొబ్బట్లు అయితే జర్నీలోనే అయిపోయాయి, తినేసాము. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అన్నీ కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయన్నమాట. నిజంగా గోదావరిలో చాలా స్పెషల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే దొరుకుతాయి. సో అక్కడే ఈ వెరైటీస్ ఆఫ్ లడ్డూస్ అన్ని తీసుకున్నాం అనమాట. బేసన్ లడ్డు, మిల్క్ పౌడర్ లడ్డు, సున్నుండ, నువ్వుల లడ్డు, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ లడ్డూస్ అనమాట. సో అన్నీ కూడా ఒక్కొక్క ట్రై చేద్దామని అయితే తీసుకున్నాము. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి గైస్. ఇవన్నీ కూడా నేతిలో చేసిన స్వీట్సే అనమాట, ఆయిల్ యూజ్ చేసినవి కాదు. చాలా బాగున్నాయి. సో ఇవైతే చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా, చక్కెర అచ్చులు అనేవాళ్ళు. బట్ ఇవైతే పంచదార చిలకలండి. తణుకులో చాలా ఫేమస్ అనమాట. సో ఇది ఒక్కొక్కటి 10 రూపీస్ అనమాట ఒక పీస్ వచ్చి. సో ఇది చూసారా, దీని ముక్క అయితే నేను కొరికేశాను. సో అచ్చం ప్యారెట్ లాగా షేప్ ఉంది చూసారా, పంచదార చిలకలండి. ఇవి మీలో ఎంతమందికి ఇష్టం నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా అనిపించాయి. చూడ్డానికి కలకండలా ఉందన్నమాట, సారీ తినడానికి కలకండలా ఉంది. సో చక్కెర లెమన్ వేసి చేస్తారంట, ఇంకేమి యూజ్ చేయరంట. సో చాలా బాగుందండి పంచదార చిలక. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఎలా ఉంటుంది పంచదార చిలకలు అంటే చూడాలని చెప్పేసి. సో తణుకు వెళ్ళి అక్కడ ఫేమస్ పంచదార చిలక అయితే తీసుకొచ్చేసానండి. సో నెక్స్ట్ అయితే ఇదండి, పాలకొల్లులో తీసుకున్నాము. పాలకొల్లు అంటే మనకి పాలకోవా అనిపిస్తుంది కానీ పాలకోవా కాదండి, పాలకొల్లులో ఫేమస్ పీచు మిఠాయి అనమాట. సో దీంతో పాటు వాళ్ళు అచ్చులు కూడా వేస్తారంట, పీచు మిఠాయి అచ్చులు. సో రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి వాళ్ళు ప్యాకింగ్ ఇలాగే ఇస్తారు, డబ్బాల్లో ఇస్తారు, ఒక పెద్ద పొట్లం కట్టినట్లుగా కూడా ఇస్తారు. చాలా వెరైటీస్గా కూడా అమ్ముతున్నారనమాట. పాలకోవా కాదు, పీచు మిఠాయి. సో నెక్స్ట్ అయితే పిల్లలైనా పెద్దలైనా అందరూ ఇష్టపడే మామిడి తాండ్రా అండి. సో ఈ మామిడి తాండ్రా అయితే మేము మామిడాళ్ళలో తీసుకున్నాము, అక్కడైతే చాలా ఫేమస్ అంట. సో ఈ మామిడి తాండ్ర కూడా బెల్లంతో అలాగే చక్కెరతో రెండిటితో చేస్తారంట. నేనైతే షుగర్తో చేసేది తీసుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయంటే మాటల్లో చెప్పలేము. సో ఎవరైనా వెళ్ళినప్పుడు ఈసారి గోదావరికి అన్ని కూడా ట్రై చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గవ్వలండి, బెల్లం గవ్వలు. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేదన్నమాట. ఇప్పుడు తనకు ఓపిక లేక చేయలేకపోతుంది. సో ఎక్కడ కొనుక్కున్నా ఇక్కడ స్వీట్ షాప్లో అలాంటి టేస్టే నాకు దొరకలేదు. బట్ ఇవి మాత్రం మా అమ్మమ్మ చిన్నప్పుడు చేసేవి ఎలా ఉండేటివి అలాగే ఉన్నాయన్నమాట. సో బెల్లం గవ్వలు నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం బెల్లం కావాలంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇవి వచ్చేసి బెల్లం గవ్వలు, ఇవి వచ్చేసి ఉప్పు గవ్వలు అనమాట. సో ఇవి నేను వాడపల్లిలో తీసుకున్నాను. అక్కడ హోమ్ ఫుడ్స్ అని అందరూ చేస్తూ ఉన్నారు. సో ఇవి వాటితో పాటు ఇవి కూడా నాకు చాలా ఇష్టం అండి, రేగు వడియాలు అంటారు కదా. సో చాలా బాగుంటాయి. సో జర్నీ టైంలో వామిటింగ్ సెన్సేషన్ రాకుండా బాగా తినచ్చు అనమాట. సో పుల్లగా, కారంగా, ఉప్పగా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ వాళ్ళు హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి ఇంటి దగ్గర అప్పటికప్పుడే చేసి మనకి ఇస్తూ ఉంటారు. సో అక్కడైతే తీసుకున్నాం వాడపల్లిలో, చాలా బాగున్నాయండి. సో ఇవే కాకుండా ఇంకా గోదావరిలో మేము వచ్చేసి పాలకొల్లులో పానకం దిబ్బరొట్టి ట్రై చేసామండి. నిజంగా ఫస్ట్ టైం తిన్నాను. సో పానకం దిబ్బరొట్టి ఏంటి అనుకున్నాను కానీ ఆ టేస్టే అద్భుతంగా ఉందన్నమాట. అందరం ట్రై చేసాము. దాంతోపాటు పొట్టికలు, అలాగే ఏమంటారు పెద్ద ఇడ్లీలా పెడతారు కదా, ఆవిరి కుడుము, ఇవన్నీ కూడా గోదావరిలో ఇంకా చాలా స్పెషల్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ట్రై చేయడానికి. సో అవన్నీ కూడా మేము ట్రై చేసాము. గోదావరిలో ఫుడ్ అయితే నిజంగా అమేజింగ్. అసలు నిజంగానే గోదావరి జర్నీ కూడా చాలా అద్భుతంగా ఉందండి. గోదావరి ఇసుక తిన్నెలు, అలాగే కోనసీమ కొబ్బరి చెట్లు, ఆ జర్నీ, అలాగే ఈ ఫుడ్స్ వెరైటీస్ మొత్తం గోదావరి అయితే నా ఫుల్ ఈ ఏపీ టూర్లో అద్భుతం అనే చెప్తాను. సో నిజంగా గోదావరి వాళ్ళు చాలా లక్కీ ఫెలోస్ అనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.